నవ్వించినవాడు, ఆలోచింపజేసినవాడు, హృదయాల్ని తాకినవాడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. కృష్ణా జిల్లా గుడివాడకు సమీపంలోని దొండపాడు అనే చిన్న గ్రామంలో గద్దె వెంకటనారాయణ మాణిక్యాంబ గార్లకు 1956లో రాజేంద్ర ప్రసాద్ గారు జన్మించారు. ఎన్టీఆర్ గారితో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో ఆయన సలహాతో 1977లో సినిమాల్లో ప్రవేశించారు. తెలుగు సినిమా చరిత్రలో ఒక వినూత్న అధ్యాయం. హాస్యానికి హృదయం ఇచ్చిన నటుడు, పాత్రకు నవ్వును అద్దిన కళాకారుడు, ఒక్కో పాత్రకి ఒక్కో హాస్యభరిత మణిపూసల. సిగ్గెందుకండి? మన భాష 10 మంది నేర్చుకుంటున్నారని గర్వపడాలి గాని. శుభం, ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. ఒక్క పూట సరిగ్గా పట్టెడు అన్నం, ఒక కూర ముక్క, కందెగింజంత పచ్చడి, 6 మజ్జిగ చుక్కలు. ఇది మా మెను. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేదయ్యా బాబు. మహంకాళి. అమ్మవారన్నా మహంకాళినా ఒకటేనయ్యా. కళ్ళు పోతాయి. చంపలేసుకో. కామెడీ అంటే మిగతా వాళ్లకి వినోదం, రాజేంద్ర ప్రసాద్ గారికి అది అభినయానికి ఓ పాఠశాల. కేవలం నవ్వించడం కాదు, హృదయాలను తాకడమూ తెలిసిన నటుడు. ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు కాదు, ప్రేమే అన్న నమ్మకాన్ని ఆ నలుగురు గెలిపించారు. సర్లే, ముందు మా ఇంటికి వెళ్దాం దా. మేడం, మై చిల్డ్రన్ hungry. Some bread. కాలం మారినా ఆయన నటనకు క్రేజ్ తగ్గలేదు. అందుకే మరింత లోతైన పాత్రలతో, భావోద్వేగ నటనతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. రాజేంద్ర ప్రసాద్ గారు సాధించిన విజయాలు కేవలం బాక్సాఫీస్ హిట్లతో మాత్రమే కాదు, అభినయపరంగా, సామాజికంగా అభిమానుల గుండెల్లో పొందిన స్థానం వల్లను. భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా వివిధ ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థల నుంచి అనేక గౌరవాలు దక్కించుకున్నారు. ఆయన నటించిన 200కు పైగా సినిమాల్లో ప్రతి సినిమా ఒక నవ్వు, ఒక పాఠం, ఒక జ్ఞాపకం. తెలుగు సినిమా కథానాయకులకు ఓ ప్రేరణ, పాత్ర అభినయానికి ఓ పాఠం. పద్మశ్రీ గద్దె రాజేంద్ర ప్రసాద్ గారు వెరీ ఫ్రెండ్లీ యంగ్ యూత్ బాయ్ సెట్ లో మార్నింగ్ ఎప్పుడు వచ్చినా కూడా ఫుల్ నైట్ డే ఉన్న ఫుల్ యాక్టివ్ గా, అసలు ఒక జింకలాగా అటు ఇటు ఎగురుతూ ఉండేవాడు. నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. చిన్నప్పుడు నాకు ఎవరైనా ఏ ఇంటర్వ్యూలో అడిగినా నీకు ఇష్టమైన హీరో అంటే నేను ధైర్యంగా చెప్పగలను, రాజేంద్ర ప్రసాద్ గారు. ఐ లవ్ హిమ్. ఇటువంటి మల్టీ టాలెంటెడ్ నటుడిని ఈ స్వర్ణోత్సవ వేళ సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతోంది మీ తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్.